మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య సంబంధమైన విషయాలు జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా అనుకున్న పనిని సాధిస్తారు. ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ప్రతి పని నిదానంగా సాగుతుంది. వచ్చిన ఆదాయానికి ఖర్చుకి సంబంధం ఉండదు. వాహన యోగ్యం ఉంది. ఇల్లు నిర్మాణ పనులు చేపట్టడానికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విదేశీ సంబంధమైన విషయాలు ఈ వారం అనుకూలంగా ఉంది. పాస్పోర్ట్ రెన్యువల్ విషయంలో జాప్యం జరుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారాలు అవకాశాలు కలిసి వస్తాయి. ఎక్కువ పెట్టుబడి పెట్టిన వ్యాపారాలు అంతగా కలిసి రావు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయండి. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాలు బాగున్నాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి గడ్డు కాలం అని చెప్పొచ్చు. అకౌంట్స్, ట్రావెల్ ఏజెన్సీ, కార్పొరేట్ గిఫ్ట్స్ వారికి ఈ వారం మంచి లాభాలని చెప్పవచ్చు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఫైనాన్స్ పరంగా అన్నీ చూసుకుని ముందుకు వెళ్ళండి. విద్యార్థులకు అనుకూలమైన సమయం చెప్పవచ్చు. విదేశీ విద్యలో చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. కంగారు పడవద్దు. పట్టుదలతో ముందుకు సాగండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పు వస్తుంది. కష్టపడిన దానికి ప్రతిఫలం లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి బాగుందని చెప్పవచ్చు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార పరంగా వ్యాపారం నిదానంగా సాగుతుంది. అనుకున్న సమయానికి ధనం చేతికి అందుతుంది. ఈ రాశివారు శివాలయంలో అభిషేకం చేయడం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎరుపు. తదుపరి